ఏదో సమస్య ఉండే, ఏదో కన్నీరుండే, ఏదో చిక్కులు ఉండే, ఏదో అంశాలు పెట్టుకునే ఈరోజు ఇక్కడికి మీరు అందరూ వచ్చారు. ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఈ మందిరమే ఒక ఊట, ఈ దేవాలయమే ఒక ఊట కనుక ఈ దేవాలయములో ఊరెడి బొగ్గ అయిన యేసుక్రీస్తు ప్రభువు మన దగ్గర ఉన్నారు కనుక మన సమస్యలన్నిటినీ ఆయన తీర్చివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము నిత్యము విడవక ఆశ్రయించవలసింది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మందిరం. ఎందుకనగా ఆయన మందిరమే ఒక ఊట అని మనం చెప్పుకుంటూ ఉన్నాము కనుక కీర్తనాకారుడు అంటాడు, నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం ఎక్కడ నివాసం చేస్తానంటున్నాడు, యెహోవా సన్నిధిలో నేను నివాసము చేస్తాను. చిరకాలము దేవుని మందిరములోనే నివాసం, పరమ దేవుని మందిరమే నా ఇల్లు. ఆయన మందిరమే మనకు ఇల్లు, అక్కడే మన యొక్క నివాస స్థలమై ఉంటూ ఉండగా ఆయన మందిరములో సకల సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన సింహాసనం వద్ద నుండి ఆయన జీవ జలములు మన కొరకు ఆయన నిత్యము ప్రవహింపజేయచ్చు, మనలను ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు.